హలో మూవీ లవర్స్. మన తెలుగు డైరెక్టర్ గోపిచంద్ మల్లేని రాష్ట్రం వీర నరసింహారెడ్డితో బ్లాక్ బస్టర్ అనుకున్న ఈసారి బాలీవుడ్కి వెళ్ళింది. సో సన్నీ డియోల్ జాట్ మూవీ రివ్యూ. సో ప్లాట్ విషయానికి వస్తే సన్నీ డియోల్ ఒక క్రూరమైన పోలీస్ అధికారిగా నటించిన ఈ సినిమా దక్షిణ ఉత్తర భారతీయ సినిమా స్టైల్ కలయిక. సో 100 కోట్ల భారీ బడ్జెట్ రూపొందిన ఈ చిత్రంలో సన్నీ డియోల్ పవర్ ప్యాక్ యాక్షన్ ఎమోషన్తో డ్రామాతో ప్రేక్షకులను అలరించాడు మరియు మెప్పించాడు. ఎంతైనా మన టాలీవుడ్ సత్తా వేరే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ గాని, ఆ ఫైట్స్ గాని, ఆ ఎమోషన్స్ గాని నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో మెయిన్ పాయింట్ వచ్చేసి 'గద్దర్ 2' తర్వాత సన్నీ డేల్ యొక్క మాస్ అవతారం. రెజీనా కసండ్రా మరియు ఊర్వశి రౌతేల గ్లామర్, జగతి బాబు మరియు పృథ్వీరాజ్ యొక్క హై యాక్టింగ్. సో ప్లస్ పాయింట్ చెప్పాలంటే సన్నీ డీల్ యొక్క యాక్షన్ సీన్, పంచ్ డైలాగ్స్ మరియు ఫైట్స్ ఎక్సలెంట్ అని చెప్పాలి. సో నాకైతే వేరే లెవెల్‌లో నచ్చింది. ఎందుకంటే ఆ రణదీప్ హూడా విలన్ గాని, ఆ జాట్, సన్నీ డీల్ గాని ఆళ్ళ మధ్య సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. సో బీజీఎం మరియు సినిమాటోగ్రఫీ భారీ లెవెల్‌లో ఉంది. సో చాలా టెక్నికల్ వాల్యూ ఉంది. తమన్ తీశాడు. సో ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సో ఎందుకంటే జాట్ బాలీవుడ్ ఫిల్మ్ కాదు. సౌత్ డైరెక్టర్ ఫిల్మ్. సో కొంచెం మైనస్ పాయింట్ చెప్పాలంటే కథలో కొంచెం ప్రాధాన్యత లేదు. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. కొన్ని వీఎఫ్ఎక్స్ సీన్స్ అసలు ఉన్నాయి. సో సహజంగా లేవు. సో ఈ జాట్ ఇది ఒక తెలుగు డైరెక్టర్ తీసే సినిమా కాబట్టి భారీ అంచనాలు ఎదుగుతున్నాయి. ట్రైలర్ చాలా పెద్ద హిట్ అయింది ట్రైలర్. సో బాలీవుడ్ దాదాపు 21, 22 మిలియన్స్ దాకా వ్యూస్ వెళ్ళాయి. సో ఇది ఒక మాస్ ఎంటర్టైనర్ మాత్రమే. సో రేటింగ్ 3.5 వచ్చింది. అన్ని న్యూస్ ఛానల్లో చాలా చాలా పాజిటివ్‌గా వచ్చింది. సో తమన్ కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీశారని చెప్పాలి. నా ప్రకారం ఈ సినిమా మంచి కలెక్షన్ సాధిస్తుందని తెలుస్తుంది. సో జాట్ ఒక పూర్తి ప్యాకేజ్ మాస్ ఎంటర్టైనర్. సన్నీ డియోల్ ఫ్యాన్స్ మరియు యాక్షన్ లవర్స్ కోసం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. పైసా వసూల్. సో అద్భుతమైన కథ అని ఆశించకండి. ఇది ఫుల్ లెంగ్త్ కమర్షియల్ మూవీ. సో ఇది ఒక కమర్షియల్ ఫార్మాట్‌లో నడుస్తుంది. సో డైరెక్టర్ నెక్స్ట్ లో తీశాడు. టేకింగ్ మేకింగ్ బాగుంది. విలన్ రణదీప్ హూడా బాగుంది. తమన్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. సో నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా మొత్తానికి అయితే. సో ఈ సినిమా మీరు చూసినట్టయితే కామెంట్‌లో చెప్పండి. లేదంటే నో అని చెప్పండి. థ్యాంక్ యూ.